హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో అయితే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్స్ 2 కూడా కంప్లీట్ అయిపోయాయి. ఎలిమినేషన్ కూడా అయిపోయింది. మనకు షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇవాళ ఎపిసోడ్ అయితే వస్తుంది, అంటే ఎలిమినేషన్ ఎపిసోడ్ అయితే వస్తుంది. అండ్ నేను హౌస్లో మాత్రం కొందరికి ఇంకా వాళ్ళు చాలా బాగా ఆడాలి, ఫ్లాప్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అందులో కిరాక్, సీత, ప్రేరణ మొదలైన వారు ఉన్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇంకా హౌస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ అన్నిట్లో కలగజేసుకొని గొడవలు పడాలని. అదే బిగ్ బాస్ ఉద్దేశం. అప్పుడే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సో వాళ్ళ కెపాసిటీ ఉన్న వాళ్ళు సరిగా ఇంకా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అన్ని మ్యాటర్స్లో అని ఉద్దేశం. సో నెక్స్ట్ వీక్ అయితే ఈ సందర్భంగా పెద్ద ఫైర్ అయితే ఉండబోతుంది అందరిలో కూడా. ఎందుకంటే చాలా ఎక్కువ మాట్లాడితేనే మనకు అప్రిషియేషన్ వస్తుంది అని వాళ్ళకి అర్థమయ్యే మెసేజ్ అది. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పటివరకు మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తున్నారు అనేది చూద్దాం, ఎంతమంది ఎవరి నేమ్ చెప్తారు. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎలిమినేషన్ అయితే ఆల్మోస్ట్ నిన్ననే అప్డేట్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఇంటర్నెట్లో. అండ్ నేను కూడా ఫస్ట్ పెట్టాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టా పేజ్ ఉంటుంది, అక్కడ అన్ని అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. బేబక్క ఎలిమినేషన్ ఈ సందర్భంగా నైనిక అండ్ కిరాక్, సీత కాస్త వీళ్ళకి అటాచ్మెంట్ కాబట్టి ఎమోషనల్ అవుతారు ఎలిమినేషన్ అయిన టైంలో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే హౌస్లో కాస్త కామెడీ అండ్ కాస్త ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది కాబట్టి ఒక ట్రూ ఎంటర్టైనర్ అవినాష్ ఉన్నాడు. సో అవినాష్ నిజంగా నాకు చాలా ఇష్టం పర్సనల్గా. ఆట కాదు, అతని ఎంటర్టైన్మెంట్, అతని టైమింగ్ సూపర్గా ఉంటుంది. సో థర్డ్ వీక్లో అవినాష్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఒక ఇన్ఫర్మేషన్ అయితే పక్కా వచ్చింది. సో దీన్ని బట్టి హౌస్లో అతడు వచ్చాక ఇంకా చాలా బాగుంటుంది. సో ఇంకా ఇన్వాల్వ్ అవ్వాల్సిన వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ ఇన్వాల్వ్ అవుతారు. టీం అయితే చాలా బాగుంది, కంటెస్టెంట్స్ టీం ఈసారి నాకు చాలా బాగా నచ్చింది.